అందరికీ నమస్కారం అండి. నేను మీ మిరియాల శిరీషాదేవి, రంపచోడవరం ఎమ్మెల్యే. అసెంబ్లీ పూర్తి చేసుకున్న తర్వాత కాన్స్టిట్యుయెన్సీలోకి వచ్చి ప్రజల సమస్యల నిమిత్తం ఈరోజు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పార్టీ ఆఫీసులో ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా 22 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో, ఒక చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఒక కుటుంబానికి ఒక పెద్దగా తన బాధ్యత ఏ విధంగా అయితే నెరవేరుస్తానని మాట ఇచ్చారో దాని ప్రకారంగా అనారోగ్యానికి గురైన ప్రతి కార్యకర్తకి, ప్రతి వ్యక్తికి కూడా ఎవరైతే మన పేరు మీద అప్లై చేసుకున్నారో సహాయ నిధి కోరుతూ వాళ్ళందరికీ కూడా మనం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా ఈ నెల రోజుల్లో 22 చెక్కులు రావడం జరిగింది. 19,29,000 రూపాయల చిల్లర డబ్బులు ఈరోజు ఎవరైతే బాధితులు ఉన్నారో అనారోగ్యానికి గురైన వాళ్ళ యొక్క ఖాతాల్లోకి కూడా చెక్కుల రూపంలో జమ చేయడం జరుగుతూ ఉంది. నిజంగా ఈరోజు చూస్తే ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో చెప్తా ఉన్నారు, ఇప్పుడే గత 5 సంవత్సరాల నుంచి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేదే మాకు తెలీదు, ఒక బాగోలేని వ్యక్తికి సీఎం నుంచి సహాయ నిధి వస్తుంది అన్న సంగతి కూడా మాకు తెలీదు. అలాంటి కష్టకాలంలో మేము బ్రతికాము. కానీ ఈరోజు మీ దయ వల్ల, మన చంద్రబాబు నాయుడు గారి యొక్క దయ వల్ల మాకు హాస్పిటల్ ఖర్చులకి ఎంతో కొంత అమౌంట్ మాకు జమ చేయడం జరుగుతూ ఉందని ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది చాలా ఆనందదాయకమని మరొకసారి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే మరి ముఖ్యమైన విషయం ఒకటి మీ అందరికీ తెలియచేయాలి. మొన్న అసెంబ్లీలో చూస్తే దాదాపుగా 3-4 సార్లు నేను అసెంబ్లీ సెషన్స్లో కూడా మాట్లాడడం జరిగింది. మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిపైన కూడా నేను మాట్లాడాను. దానిలో కొందరు వ్యక్తులు గిరిజనులకు తప్పుద్రోవ పట్టిస్తూ ఉన్నారు. నేను క్లియర్గా చెప్తా ఉన్నాను, 1952కు పూర్వం ఎవరైతే నిరుపేద గిరిజనేతలు ఉన్నారో, కనీసం కూడు లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులకు, చట్టాలకు విఘాతం కలగకుండా, వాళ్ళకి భంగం కలగకుండా నిరుపేద గిరిజనేతలకు మాత్రమే గృహాలు మంజూరు చేయండి అని చెప్పాను నేను. దాన్ని కొందరు వ్యక్తులు రాజకీయంగానో లేకపోతే వ్యక్తిగతంగానో ఏ విధంగా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారో తెలియదు. కానీ దయచేసి నా గిరిజన ప్రజలందరూ కూడా గమనించాలి, ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను గిరిజన బిడ్డనై ఉండి నా కంటికి నేనే నా చేతితో నేను పొడుచుకోలేను కదా. ఈ విషయాన్ని కూడా మీరు అందరూ గమనించాలి. నేను గిరిజనులు ఎవరికి వ్యతిరేకం కాదు. నేను గిరిజన బిడ్డను, గిరిజనులకు ఎప్పుడూ అండగా ఉంటాను. అదేవిధంగా మన గిరిజన ప్రాంతంలో గిరిజనులు, గిరిజనేతరులు, ఇతరులు అందరూ కూడా ఉన్నారు. ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినప్పుడు అందరి బాధ్యత నాపై ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా నేను మంచి చేయాలి, వాళ్ళ కోసం పోరాటం చేయాలి. ఇదే దిశగా ఈ 5 సంవత్సరాలు నేను కానీ, నా భర్త కానీ, మన కార్యకర్తలు, మన క్యాడర్ అందరూ కూడా ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ గమనించాలి. మేమైతే పార్టీలకు అతీతంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ముందుకెళ్తాం కనుక గిరిజనులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను గిరిజనులకు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉండి మన ప్రాంతం అభివృద్ధికి నేను అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని ఈ సందర్భంగా నా గిరిజన సోదరులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటా ఉన్నాను. దయచేసి గమనించాలి. అదేవిధంగా ప్రతి బుధవారం కూడా, వారంలో ప్రతి బుధవారం మనకి పార్టీ కేంద్ర ఈ రంపచోడలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ దగ్గర గ్రీవెన్స్లు తీసుకోబడతాయి పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు. మధ్యాహ్నం తర్వాత పార్టీ క్యాడర్తో వాళ్ళ యొక్క సమస్యలు ఏమైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో, ఈ పార్టీ క్యాడర్తో మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నీ కూడా పెద్దల దృష్టిలో పెట్టమన్నారు. ఇవన్నీ కూడా మేము సమస్యలు పరిష్కార దిశగా ముందుకు వెళ్ళబోతా ఉన్నాం కనుక ప్రజలందరూ కూడా గమనించాలి. ఇక నుంచి రంపచోడవరంలోనే అందుబాటులో ఉంటాము. దయచేసి ప్రజలందరూ కూడా గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా మనం అందరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే దిశగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.